దూతా మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. నేను పవన్. కాళేశ్వరం కమిషన్ ఎదుట భాజపా ఎంపీ ఈటెల రాజేందర్ విచారణ ముగిసింది. బీఆర్ఎస్ హయాంలో ఆర్థిక మంత్రిగా ఈటెల పనిచేసిన నేపథ్యంలో ఆయన్ను కమిషన్ విచారించింది. అనంతరం ఈటెల మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సమాచారం అంతా కేసీఆర్, హరీష్ రావు వద్దే ఉందన్నారు. ఇందులో ఆర్థిక శాఖ పాత్ర పెద్దగా లేదని చెప్పేశారు. వాళ్ళని కాళేశ్వరం స్పెషల్ పర్పస్ వెహికల్ అయితే పెట్టిండ్రో, కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కోసం ఒక కార్పొరేషన్ పెట్టిండ్రో, ఆ కార్పొరేషన్ రుణాల మీద మీకైనా అధికారం ఉందని అడిగిండ్రు. కానీ కార్పొరేషన్ మీద ఆర్థిక డిపార్ట్మెంట్కి, ఆర్థిక మంత్రికి ఏం సంబంధం లేదు. ఆ శాఖకు అన్ని విషయాలు తెలియవని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంతో నా పాత్రేమీ లేదు. ప్రాజెక్టు రీడిజైనింగ్ కోసం కేబినెట్ సబ్ కమిటీని కేసీఆర్ ఏర్పాటు చేశారు. దీనికి అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు చైర్మన్గా ఉన్నారు. నీటి లభ్యత అంశాన్ని దృష్టిలో పెట్టుకొని మేడిగడ్డ వద్ద ఆనకట్ట నిర్మాణం చేపట్టారు. ఆనకట్టల నిర్మాణం సాంకేతిక నిపుణులకు సంబంధించిన అంశం. ఆ నిర్మాణంపై రాజకీయ నాయకులకు ఏం తెలియదు. 63,000 కోట్లతో మొదట కాళేశ్వరం ప్రాజెక్టుకు ప్రతిపాదన చేశారు. ఆ తర్వాత అనేక కారణాలతో ప్రాజెక్టు వ్యయం 82,000 కోట్లకు పెరిగింది. ఇవాళ కమిషన్ ఆర్థికపరమైన అంశాలపై ప్రశ్నలు అడిగింది. కాళేశ్వరం కార్పొరేషన్ రుణాలపై ఆర్థిక శాఖ ప్రమేయం ఉందా అని అడిగారు. దీనిపై ఆర్థిక శాఖకు ఏమాత్రం సంబంధం లేదు. ఇది పూర్తిగా ఇరిగేషన్ శాఖకు సంబంధించింది. నా కణతపై తుపాకీ పెట్టినా సరే నిజమే మాట్లాడతా. తప్పు ఒప్పులు ఎవరివో తెలంగాణ ప్రజలు తెలుస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రిపోర్టులు బయటపెట్టాలి. కాళేశ్వరం అంశాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవద్దు. ప్రాజెక్టు నష్టాలకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలి, కఠినంగా శిక్షించాలి. ఈ ప్రాజెక్టు తన మానస పుత్రికని కేసీఆర్ 100 సార్లు చెప్పారు. ఏ పార్టీలో ఉన్నా, ఏ పదవిలో ఉన్నా నైతిక విలువలు పాటించాలని ఈటెల రాజేందర్ అన్నారు. కానీ వాళ్ళ ఎంత దుర్మార్గులు అంటే, ఈ ఈటెల రాజేంద్ర గారు పిలుస్తాండ్రు. ఏం పిలుస్తావు? ఏం పిలిచినా ఏముంటుంది? మా బతుకు చాలా ట్రాన్స్పరెంట్గా, మేము ఎథిక్స్ కోసం బతికిన వాళ్ళం, ప్రజల కోసం బతికిన వాళ్ళం. కంత మీద తుపాకీ పెట్టినా కూడా గదే మాట మాట్లాడడం తప్ప ఇంకోటి మాట మాట్లాడటం కాదు. కమిషన్ ఎదుట ఈటెల తెలిపిన అంశాలు ఇవి. కేబినెట్ నిర్ణయం మేరకే ఆనకట్ట నిర్మాణం జరిగిందని ఆయన కాళేశ్వరం కమిషన్కు ఈటెల చెప్పినట్టు సమాచారం. సాంకేతిక కమిటీ, కేబినెట్ కమిటీ సిఫార్సు మేరకే కేబినెట్ నిర్ణయం జరిగిందని చెప్పారు. సిడబ్ల్యూసి మహారాష్ట్ర అభ్యంతరాల దృష్ట్యా ప్రాజెక్టు లొకేషన్ను తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చినట్టు చెప్పారు. నిధుల కొరత దృష్ట్యా కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. పారిశ్రామిక, తాగునీటి వినియోగంపై డబ్బు వసూలు చేయాలని డిపిఆర్లో ఉందని చెప్పారు. బ్యారేజీల నిర్మాణంలో ఆర్థిక క్రమశిక్షణ లోపించిందా అని ఈటెలను కమిషన్ ప్రశ్నించింది. నిర్మాణ అంశాలనే నీటిపారుదల శాఖ కిందకి వస్తాయని ఈటెల బదులిచ్చారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం దూతా మీడియాని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరించండి. థ్యాంక్ యూ. ఫర్ మోర్ అప్డేట్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ దూతా మీడియా.